నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్ ఇప్పి చూపిస్తున్నాడు. హలో గైస్, thumbnail చూసారు కదా. ఇవాళ ఆ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. ఇది చాలా సీరియస్ టాపిక్, మీరు మాత్రం పక్కాగా వినాలి ప్రతిదీ. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు జరిగాయి. ఆ రెండు విషయాలు ఏంటో ఇవాళ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అదేంటంటే మన స్వాములందరూ శబరిమల వెళ్ళడం కోసం అని చెప్పి ఎంతో నిష్టగా భక్తితో ఆయనకు పూజలు చేసుకుంటూ కటిక నేల మీద పడుకొని చివరికి ఆయన దర్శనం కోసం అని చెప్పేసి కేరళ వెళ్ళి అడ్డంకులన్నీ దాటుకొని శబరిమల కొండ ఎక్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ 18 బంగారం మెట్లు చూసి ఆయన దర్శించుకోవడానికి 18 గంటలు మన వాళ్ళు క్యూలో నుంచి ఉంటున్నారు. 18 గంటలు కాస్త ఇప్పుడు 20 గంటలు అవుతుంది. చిన్న పెద్ద లేదు, ఎవ్వరికి చుక్క నీరు, తినడానికి తిండి లేదు, అందరూ శ్రోదపి కింద పడిపోతున్నారు. అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది? దానికంటే ముందు బ్రెయిన్ ఫీవర్ గురించి ఇప్పుడు తెగ రన్ అవుతుంది. ఈ బ్రెయిన్ ఫీవర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, లేదా ఒకరి ద్వారా ఇంకొకరు సోకిద్దా అంటే కాదు, సోకదు. ఇది ఒక టైప్ ఆఫ్ వైరస్ లాంటిది. వాటర్లోనే ఎక్కువ ఉంటుంది, గోరువెచ్చని వాటర్లోనే ఎక్కువ ఉంటుంది. పంబా నదిలో స్నానం చేసిన వాళ్ళందరికీ బ్రెయిన్ ఫీవర్ వస్తుంది అని చెప్పి అంటున్నారు. లైక్ ఆస్తమా, జలుబు ఇలాంటివి ఎక్కువ ఉన్న వాళ్ళకి అది సోకుతుంది. కానీ వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి సోకడం అనేది లేదు. కేరళ గవర్నమెంట్ అందరికి ఆ విషయమే చెప్పింది. పంబాలో స్నానం చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ముక్కు మూసుకొని వాటర్ ముక్కులోకి వెళ్లకుండా ముక్కు మూసుకొని జాగ్రత్తగా స్నానం చేసి వచ్చేయండి, వెంటనే ఎక్కువసేపు ఉండకండి అని కేరళ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఫస్ట్ పాయింట్ పూర్తయింది. ఇంకా నెక్స్ట్ పాయింట్ మన గొడవ, మన తెలుగు వాళ్ళ గొడవ. నిజంగా ఇది నాకు చాలా కోపం తెప్పించిన విషయం. 2023 to 2024లో అక్కడ భక్తుల సంఖ్య ఎంత పెరిగిందో తెలుసా? 40 లక్షలు. 40 లక్షలు కాస్త ఇప్పుడు 2024 to 2025కి అక్కడ భక్తుల సంఖ్య డైరెక్ట్ గా 80 లక్షలకి వెళ్ళింది. అందుకని అక్కడ భక్తుల రద్దీ బీభత్సంగా ఎక్కువైంది. అయినా ఈ సంవత్సరం చాలా మంది అయ్యప్ప మాలలు వేశారు. 2023, 2024లో 20,000 మంది, 30,000 మంది మాత్రమే లోపలికి పంపించేవాళ్ళు. ఇప్పుడు 70,000 మందిని పంపిస్తున్నారు. ఈ భక్తుల రద్దీలో, ఈ హడావిడిలో ఎంత వెయిటింగ్ జరుగుతుందంటే, ఇదివరకు దర్శనానికి మరీ ఎక్కువ అయితే 12 గంటలు పట్టేది, ఇప్పుడు 18 కాస్త 20 గంటలకు మారింది. నేను కూర్చోడానికి స్పేస్ ఉండదు అక్కడ. అలా నుంచొని ఉండడం వల్ల వాళ్ళ కళ్ళు తిరగడాలు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి కొండెక్కి వస్తారు, అక్కడే సగం ఓపిక అయిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఎలా ఉంటుంది పరిస్థితి? ఇది సరిపోదు అన్నట్టు అక్కడ ఫెసిలిటీసే లేవు. కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు కేరళ గవర్నమెంట్ ఆదాయం సంపాదిస్తుంది. కానీ అక్కడ కొండ మీద అసలు ఫెసిలిటీసే సరిగ్గా లేవు. దాంతోపాటు కొంతమంది మన తెలుగు వాళ్ళ మీద చిరాకు పడ్డాం. అంతకంటే ఎక్కువ కోపం తెప్పించిన విషయం ఏంటంటే, మన తెలుగు స్వామి క్యూ లైన్కి దారెటు అని అడిగాడు. అతనితో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా అడిగారు. ఒక పోలీస్ అధికారిని అడిగితే అతను సమాధానం ఇవ్వాల. 2-3 సార్లు అడిగి చూశారు, కానీ సమాధానం ఇవ్వలేదు. సమాధానం ఇవ్వకపోగా అసభ్యంగా అతని ప్యాంటు జిప్ కూడా తీసి ఇటు దారి అని సైకిల్ చూపించాడు. నాగబాబు అండి, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్ ఇప్పి చూపిస్తున్నాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా, ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు, మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం. దర్శనం కోసం మనం వచ్చాయంటండి. మన తెలుగు ఆత్మగౌరవాన్ని పెంచాలి. మనం ఆయన దొడ్డిదారిని బయటకు పంపేసి మనకి స్పెషల్ దర్శనం ఇప్పిస్తాం అంటే మనం నోరు మూసుకుని కట్టించుకుంటాం. దర్శనానికి వెళ్ళి కట్టుకుంటూ ఉంటామా చేతులు? స్వామి దీన్ని ఎక్కడి దాకా తీసుకెళ్దాం మీరే చెప్పండి సార్. సెంట్రల్ దాకా తీసుకెళ్ళిపోతామండి. సనాతన ధర్మం కాపాడాలంటే సెంట్రల్ దాకా ఖచ్చితంగా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ దాకా ఈ తెలుగు ఈ విధంగానే మన తెలుగు స్వాములందరికీ అవమానాలు చాలా జరిగాయి అక్కడ. ఇంకా మన వాళ్ళందరికీ ఆగ్రహం వచ్చేసింది. అసలు ఏంటో ప్రవర్తించడం, దీన్ని దేవుడి సన్నిధి అనుకుంటున్నాడా లేక కేరళ పార్క్ అనుకుంటున్నాడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళు కోపంగా నిరసన వ్యక్తం చేశారు. అక్కడ చాలా స్ట్రైకులు జరిగాయి. మన స్వాములు వి వాంట్ జస్టిస్ అని మన తెలుగు వాళ్ళందరూ అక్కడ స్ట్రైకులు చేయడం మొదలు పెట్టారు. అలా మన వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేసేసరికి దీని తర్వాత తెలుగు స్టేట్స్ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది. అదేంటంటే కేరళ వారికి డిమాండ్ లెటర్ పంపించారు. మాకు భక్తులందరినీ అవమానిస్తున్నారు, మీరు అంత దూరం నుంచి ప్రయాణం చేసి వస్తారు, కనీసం వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ లేకపోతే ఎలాగా, అసభ్యకరమైన మాటలు ఏంటి, మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. అలాగే ఆ అసభ్యకరంగా మాట్లాడి బిహేవ్ చేసిన అతన్ని సస్పెండ్ చేసి విచారించి అందరి ముందు
ఏంటి స్వాములందరి ముందు నించోబెట్టి క్షమాపణ చెప్పించాలి. అలాగే కొంతమంది తెలుగు వాలంటీర్లు ఎవరైనా ఉంటే గనక అక్కడ పెట్టించి స్వాములతో మాట్లాడించాలి. అలా అయితేనే అందరికి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది, వీలుగా ఉంటుంది. భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి డిమాండ్ లెటర్ పాస్ చేశారు. మొదట్లో కేరళ గవర్నమెంట్, దేవాలయాల గవర్నమెంట్ వాళ్ళందరూ దీన్ని లైట్ తీసుకొని ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అవ్వడంతో వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు. మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు కూడా మాట్లాడారు. అదేంటంటే మేము కూడా చాలా బాధపడుతున్నాం, మేమందరం స్వాములందరినీ సాక్షాత్ అయ్యప్పతో పోలుస్తాము, అలా ఈసారి నుంచి అలా జరగకుండా మేము చూసుకుంటాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి అన్నారు. ఇక్కడతో ఓకే, బాగానే ఉంది కదా. మన తెలుగు వాళ్ళ డిమాండ్స్ ఏది వాళ్ళు అక్కడ అమలుపరచలేదు. అక్కడ వాళ్ళు తక్కువే దేవాలయానికి రావడం, మన వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి స్వామి శరణమయ్యప్ప అంటూ వస్తారు. అది కొంచెం దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడాలి. కానీ మన తెలుగు వాళ్ళు అంటే చులకనగా చేసినట్టు ఇలా బిహేవ్ చేయడం ఎంతవరకు న్యాయం అంటారు, మీరే చెప్పండి. ఇప్పటికి కూడా అక్కడ జస్టిస్ జరుగుతుంది, ఇప్పటికీ అక్కడ మన స్వాములకు అవమానం జరుగుతుంది. ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతూనే వస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు కూడా. నేను రీసెంట్ గా వెళ్ళిన కూడా చాలా మందిని అడిగాను, అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే నో మెయింటెనెన్స్, ఏమీ లేదు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, మన స్వామిని చూడడానికి వెళ్తున్నాం కేవలం, ఇంకా అందుకే ఏం పట్టించుకోకుండా స్వామిని చూసి వచ్చేస్తున్నాం మేము అంతేనా. అయినా ఇక్కడ ఒక చోటే కాదు, అరుణాచలంలో కూడా ఇంతే సేమ్. అరుణాచలంలో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను కొన్ని ఇష్యూస్. తెలుగు వాళ్ళు అంటే సరిగ్గా గౌరవం లేదు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. అసలు మరీ దారుణంగా రేట్లు మన తెలుగు వాళ్ళకే డబల్కి త్రిబుల్ వేస్తున్నారు. అసలు 500 వస్తువుకి 1000 రూపాయలు, 1000 రూపాయలు కాస్త 1500 అలా వేస్తున్నారు. జస్ట్ ఇప్పుడు దర్శనానికి వచ్చిన వాళ్ళు కొంచెం టైం పట్టుద్ది అంటే రూమ్ లో రెస్ట్ తీసుకుని వెళ్తారు. రూమ్కి వెళ్ళంగానే 500 రూమ్ కాస్త 1000 రూపాయలు 1500. మన వాటం చూస్తే అర్థం అయిపోద్ది కదా, తెలుగు వాళ్ళని ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. 500 రూమ్ కాస్త 1500కి 1000 రూపాయలకి 2000కి ఇస్తున్నారు. అలా ఉంది పరిస్థితి. రూమ్ ఫెసిలిటీస్ అంటారా చాలా చండాలంగా ఉన్నాయి. చివరికి బయట దేశం వాళ్ళు, బయట కంట్రీ వాళ్ళు మన మీద అనుభవం వేసి మనల్ని ఏం చేయక్కర్లా, మనలో మనమే కొట్టుకొని వస్తాం, వాళ్ళు చూసి నవ్వుతారు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఇలాగే వెళ్తే ఇది కనుక కంటిన్యూ అయితే అది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్, అందరికీ షేర్ చేయండి, మన స్వాములందరికీ షేర్ చేయండి. ఓకేనా? స్వామి శరణమయ్యప్ప.